హాయ్! వెల్కమ్ బ్యాక్. సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అని చూస్తున్నారు కదా! శ్రీ చైతన్య బ్రాంచ్ వాల్ అంతా నెల్లూరు జిల్లా మొత్తం కలిసి ఒకే దగ్గర సెలబ్రేషన్ చేస్తున్నారు. సో, ముందుగా మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిసుంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళమే. కానీ ఏం చెప్పలేదు ఈ స్కూల్ టీచర్స్, అలాగే మా పాప కూడా. సో, అక్కడికి వెళ్ళంగానే ఏంటి ఇలా వచ్చాను, ఈ అవతారంలో వచ్చానా అన్నట్టు అనిపించింది. చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, స్కూల్ కూడా చాలా బాగుంది. జెనిక్స్ కాలేజ్ దగ్గర సిబిఎస్సి స్కూల్ శ్రీ చైతన్య. నాకు తెలిసిన అక్క ఇక్కడ ఉంది, ప్రిన్సిపల్. అదో గ్రీన్ శారీ కట్టుకొస్తుంది కదా, ఆ అక్క ప్రిన్సిపల్ అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో అంటే మన వాళ్ళు అక్క అక్కడ స్టేజ్ మీద ఉండడం ఒక హ్యాపీనెస్సే కదా. నిజంగా అక్క అక్కడ కంగ్రాచులేషన్ అయితే నేను చెప్పలేకపోయాను, కానీ వీడియోలో మాత్రం హ్యాట్సప్ అని చెప్తాను. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. ఇలాగే మంచిగా ఇంకా మన వాళ్ళందరూ ఇంకా 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 ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తం నెల్లూరు జిల్లాలో ఉండే ప్రిన్సిపల్స్ మొత్తం అక్కడ నిలబడ్డారు. సో వాళ్ళకి మంచిగా వెల్కమ్ చెప్తూ, అలాగే పిల్లలతో డాన్స్ వేపించారు చూడండి. వేరే లెవెల్ అయినా చెప్పాలి, ఎందుకంటే ఒకరిని మించి ఒకరు వేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది మా పాప వాళ్ళ డ్యాన్స్ కన్నా వెంకటగిరి డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేశారు. చాలా బాగా అంటే చాలా బాగా. నేను అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా, వినండి. ఎందుకంటే ఆ సాంగ్స్ పెట్టామనుకో మళ్ళీ కాపరేట్ క్లైమ్ పడిపోద్ది కదా. సో చాలా బాగా, చాలా చక్కగా, చాలా అద్భుతంగా ప్రతి స్కూల్ వాళ్ళు బాగా వేశారు. మా పాప వాళ్ళు కూడా బాగా వేశారు. కానీ వాళ్ళైతే కాస్ట్యూమ్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే మా పాప చూడండి ఎలా రెడీ అయ్యిందో మేకప్ వేసుకొని. సో ఈ డ్రెస్ ఇచ్చారనమాట వీళ్ళ బ్యాచ్ వరకు ఇక్కడ ఏసీ నగర్ క్యాంపస్. అలాగే యాంకర్స్ వచ్చి, ఈ యాంకర్స్ ఎవరో తెలుసు అనుకుంటాం మీకు. ఎఫ్ఎంలో ఎప్పుడు నెల్లూరు నెరజానా అని చెప్తుంటారు కదా, వాళ్ళిద్దరు అనమాట. ఇద్దరు యాంకర్స్ వాళ్ళే. సో మంచిగానే పిల్లలైతే చాలా చక్కగా వేశారు. ఇక్కడ లాస్ట్ ఉండే పిల్లోడు మాత్రం నాకు పిచ్చ కామెడీగా అనిపించింది. పాప సౌండ్కి ఆగిపోయింది. ఆ అబ్బాయి మాత్రం చిన్న బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి మాత్రం డాన్స్ వేస్తూనే ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి పాపను పట్టుకొని లాగుతున్నా కూడా నాకు అక్కడే చాలా చక్కగా అనిపించింది, నవ్వుకుంటూ ఉన్నాను. అయితే ఈవినింగ్ 5కి వెళ్ళాను, నైట్ 1 వరకు దేవుడా అనిపించింది. సో అంటే అంతా ఒకే దగ్గర కలిసి వీళ్ళు ప్రోగ్రామ్ కూడా ముందు స్టార్ట్ చేసి ఉండాల్సింది, వీళ్ళు స్టార్ట్ చేయడమే లేట్గా వచ్చారు. అలాగే వీళ్ళకి మంచిగా స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు, ఏఎస్పి తను వచ్చారనమాట. వీళ్ళకి ఆ డ్రెస్లో యూనిఫామ్లో వచ్చింటే వీళ్ళు గుర్తుపట్టుండే వాళ్ళేమో. మా మేడం గారు సివిల్ డ్రెస్లో వచ్చేసరికి పిల్లలు చాలా బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ చాలా చక్కగా పల్లెటూరు అసలు ఒక్కరు వేసింది ఒక్కరు డ్యాన్స్ అయితే అస్సలు వేయలేదు. ఎవరికి వాళ్ళ స్టైల్లో తీశారు అందరు పిల్లలు మొత్తం. చాలా బాగా నచ్చింది. ప్రతి స్కూల్ ప్రతి ఒక్కరు చాలా బాగా వేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇది డ్యాన్స్ పోటీలనే కాదు, డ్యాన్స్ గిఫ్ట్లు కూడా, అలాగే పోటీలు కూడా. సో మా పాప వాళ్ళకి ఎంత వచ్చిందమ్మా, ఏ ప్రైజ్ వచ్చిందమ్మా చెప్పు? 5th ప్లేస్ వచ్చిందంట. ఓకే, హ్యాపీ, కంగ్రాచులేషన్. మంచిగా వేశారు. నేను అసలు ఎప్పుడు నేర్చుకున్నారు వీళ్ళు, ఎప్పుడు వేశారు అనుకున్నాను. చాలా మంచిగానే వేశారు. మగువ ఒకసారి మ్యూజిక్ విందామా? ఒకసారి వినండి, పిల్లలు ఎంత బాగా చక్కగా వేశారు. మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతా, ఓకేనా?
ఈ నెమలిది చాలా బాగా వేశారు కదా! అవును కదా! నాకు ఇదే నచ్చింది. అసలు వీళ్ళని డీలో పంపించుండాల్సింది. అంత బాగా వామ్మో! డాన్స్ పోటీలు అనంగానే ఒక్కరికి మించి ఒకరు, ఒక్కరి మించి ఒకరు చాలా చక్కగా చాలా బాగా వేస్తున్నారు. వీళ్ళదైతే హైలైట్ అసలకి. నాకు తెలిసి వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింటది నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు చాలా బాగా వేశారు. అయితే వాళ్ళు మాత్రం కాస్ట్యూమ్ దగ్గర నుంచి చాలా అంటే చాలా చక్కగా చాలా బాగుంది. నేను చూడండి ఏ అవతారం రెడీ అయ్యానో చూస్తున్నాను. నా ఫేస్ ఒకసారి చూడండి. యాన్యువల్ అని తెలుసుంటే నేను ఎంత మంచిగా రెడీ అయ్యి వెళ్ళేదాన్ని. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. సో ఈ మేడం అనమాట గెస్ట్ వచ్చింది. సో చాలా బాగా వేశారు. లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడం. మా పాప వాళ్ళది లాస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ రెడ్ కలర్ డ్రెస్లో ఉండేవాళ్ళే మా పాప వాళ్ళ స్కూల్ పిల్లలు. సో మా పాప ఎక్కడుందో మీరే గెస్ట్ చేసి చెప్పండి, కింద కామెంట్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే
నాకు తెలిసిన అక్క వాళ్ళిద్దరూ కనిపించారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ పాప ఆ స్కూలే. ఆహ్, పాప చాలా చాలా బాగా డాన్స్ వేసింది. కానీ వాళ్ళది బాగా నచ్చింది హర్రర్ వేశారు. చాలా బాగా వేశారు. 2 వేశారనుకుంటా. అందులో హర్రర్ మాత్రం చాలా బాగా నచ్చింది. అందరూ ఒకే విధంగా చాలా చక్కగా వేశారు. సో, వీడియో అయితే నచ్చింది కదా! అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నార్మల్‌గా అది నేను అక్కడి నుంచే లైవ్ ఇద్దాం అనుకున్నాను. కానీ అక్కడ అస్సలు సిగ్నలే నాకు రాలేదు. అందువల్ల ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తున్నా. సో, ఇది మా పిల్లల డాన్స్ అనమాట. సో, ఈ స్కిట్ ఎలా ఉందో చూసి కింద మీరే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే మా పిల్లలది కొంచెం షార్ట్ రూపంలో పెడతాను. సో, వీడియో చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే అక్కడక్కడ మ్యూజిక్ పెట్టాను. ఓకేనా? అంటే చెప్పాను కదా! కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు నా వాయిస్ అనేది. సో, నైస్‌గా మాట్లాడడం, అలాగే వచ్చి రానిది అట్లా మాట్లాడడం నాకైతే రాదు. నాకొచ్చినట్టు నేను మాట్లాడుతున్నా. సో, మా అక్కేమనిందంటే, "నెల్లూరు యాస మాట్లాడొచ్చు కదా!" అనింది. నెల్లూరు యాస అంటే కొంతమంది మాట్లాడతారు. కానీ నాకు తెలీదు. నాకొచ్చింది నేను మాట్లాడుతున్నా. ఓకే. ఏమైనా ఉంటే సారీ, క్షమించండి. ఇలాగే వీడియో అయితే సపోర్ట్ చేయండి. నేను చెప్పాను కదా అక్క వాళ్ళని చూడండి. వాళ్ళు చూడండి ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చినారు. నేను చూడండి ఎలా ఉన్నానో అప్పలమ్మలాగా. వాళ్ళ పాప హర్రర్ మూవీ చేసిందని చెప్పాను కదా! మూవీ అంటున్నా, సారీ, సాంగ్ చేసింది. చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.